ఉన్నాడురా దేవుడున్నాడురా, చూసుకోరా నీ ప్రవర్తన. ఉన్నాడురా దేవుడున్నాడురా, చూసుకోరా నీ ప్రవర్తన. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా. ఉన్నాడురా దేవుడున్నాడురా, నువ్వు చేసేదంతా చూస్తున్నాడురా. ఉన్నాడురా దేవుడున్నాడురా, నువ్వు చేసేదంతా చూస్తున్నాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా. ఉన్నాడురా దేవుడున్నాడురా, చూసుకోరా నీ ప్రవర్తన. ఉన్నాడురా దేవుడున్నాడురా, చూసుకోరా నీ ప్రవర్తన. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడున్నాడురా, నిన్ను వలని పొరువని ప్రేమించురా. ఉన్నాడురా దేవుడున్నాడురా, నిన్ను వలని పొరువని ప్రేమించురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా. ఉన్నాడురా దేవుడున్నాడురా, నీ పూర్ణాత్మని పూర్ణోదయంతో ప్రేమించురా. ఉన్నాడురా దేవుడున్నాడురా, నీ పూర్ణాత్మని పూర్ణంతో ప్రేమించురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా. ఉన్నాడురా దేవుడున్నాడురా, చూసుకోరా నీ ప్రవర్తన. ఉన్నాడురా దేవుడున్నాడురా, చూసుకోరా నీ ప్రవర్తన. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఆయనేరా భూమిని సృష్టించిన ప్రభువు. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా. ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠము. ఆకాశమైన సింహాసనము, భూమి అయిన పాదపీఠము. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా. మార్గం సత్యం నేనే జీవం అన్న మన దేవుడు. మార్గం సత్యం జీవం అన్న దేవుడు. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఆయనే నిత్య మార్గము, ఆయనే నిత్య జీవము. ఆయనే నిజమైన ద్రాక్షవల్లి, ఆయనే సత్యము. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా. ఉన్నాడురా దేవుడున్నాడురా, చూసుకోరా నీ ప్రవర్తన. ఉన్నాడురా దేవుడున్నాడురా, చూసుకోరా నీ ప్రవర్తన. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా. ఉన్నాడురా దేవుడున్నాడురా, చూసుకోరా నీ పరిశుద్ధత. ఉన్నాడురా దేవుడున్నాడురా, చూసుకోరా నీ పరిశుద్ధత. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, మంచి కార్యాలు చేస్తాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, మంచి కార్యాలు చేస్తాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, సాతాను మన కాళ్ళ కింద ఉంచాడురా. ఉన్నాడురా దేవుడున్నాడురా, సాతాన్ని మన కాళ్ళ కింద ఉంచాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా అని జగత్ పునాది వేయకముందు ఉన్నాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, భవిష్యత్తు కాలంలో కూడా ఉంటాడురా. ఉన్నాడురా దేవుడు ఉంటాడురా, భవిష్యత్తులో కూడా ఉంటాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా. ఈస్ ద అన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఐఎమ్ దేవే అన్నాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఐఎమ్ ద ట్రూత్ అన్నాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, ఐఎమ్ ద లైఫ్ అన్నాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, అన్ని కార్యాలని చూసుకుంటాడురా. ఉన్నాడురా దేవుడు ఉన్నాడురా, యేసయ్యే అయిన పేరురా. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతును.
ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. అతడు సురక్షితంగా నివసించిన దీనివల్ల ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అంటే బలము మధ్యలో నివసిస్తున్నాం. ఆయన భుజముల మధ్య అనగా నాకు ఇమ్మీడియట్ గుర్తొచ్చింది, ఆయన ఇట్లా మన మేదేసుకొని నడుస్తూ ఉంటాడు భూమి మీద. May the God lift you over his shoulders. ఎవడు మీ జీవితాన్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తాడు చేయమన్నాడు. I speak uncommon favor in the mighty name of Jesus. భుజముల మధ్య. సో మీరు అనొచ్చు, బ్రదర్ నేను దీన్ని చూడట్లేదు, ఐఎమ్ నాట్ సీయింగ్ దిస్. ఎస్, అందుకనే నేను ఏమంటున్నాను అంటే, గో అండ్ ఇన్వోక్ ద కవెనెంట్. ఇశ్రాయేలు యొక్క మూలుగును విని ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. Go and invoke the covenant. So now, how do you invoke the covenant? You invoke the covenant by again participating in the covenant by giving and by praying. ఆ నిబంధన మళ్ళా ఎలా ఇన్వోక్ చేస్తామంటే మరలా మన అర్పణలు తీసుకురావడం ద్వారా. ఓ దేవుని సేవకుడు ఏమంటాడంటే, ఎప్పుడైనా నువ్వు జీవితంలో పడాల్సి వస్తే ఆ పడేది కూడా ముందుకే పోడు అంటాడు. ఎందుకోసం? 3 అడుగులు ముందు ఉంటావు కాబట్టి. ఆ పడేది వెనక్కి పడకు, ఎందుకంటే నువ్వు బ్యాక్వర్డ్ వెళ్ళిపోతున్నావు, 3 అడుగులు వెనక్కి వెళ్ళిపోతావు. జీవితంలో సవాళ్లు రావచ్చు, నీ కాలేజీలో, నీ యూనివర్సిటీలో. సవాళ్ళు అంటే కేవలం ఒక విధానంలో కాదు, చాలా విషయాలు. ఒకవేళ హెల్త్ ఛాలెంజెస్ రావచ్చు, మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ రావచ్చు. చాలా మంది నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ నిన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. లేదా ఒక మ్యారేజ్ లో ఒక ఫ్రూట్ఫుల్నెస్ లేని పరిస్థితులు రావచ్చు, లేదా సొంత తల్లిదండ్రులు దూరం అయిపోవచ్చు. ఇలాంటి పరిస్థితులు చాలా వస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిందేనంటే, మొట్టమొదటిగా ఒక విజన్ తో నువ్వు ప్రయాణం చేయాలి. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అనే విషయం మీద క్లారిటీ ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని కూడా నీ గోల్ కి కనెక్ట్ అవుతూ ఉండాలి. దేవుని కొరకు ఏదైనా చేయాలనే ఆలోచన మీలో ఉన్నప్పుడు మీ ఫోకస్ ఎప్పుడు కూడా ప్రయాణంలో ముందుకే ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. డిప్రెస్ అవ్వద్దు, కృంగిపోవద్దు, డిస్టర్బ్ అవ్వద్దు. దేవుని వైపు చూడండి, వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు మనల్ని దీవించి ఒక ఉన్నతమైన స్థలంలో దేవుడు మనల్ని నిలబెట్టిన గాక. ఆమేన్. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే నన్ను వదిలేసిన బంధువులే, భారమని తలచిన నా కొరకే బలి అయితివే. యేసు శాశ్వతమైన ప్రేమ. ఈ లోకంలో ఎందరో నిన్ను మర్చిపోయి ఉన్నారేమో, నీ స్నేహితుని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. యేసు ప్రేమ నీ పట్ల ఎన్నడూ మారదు. ఎన్ని యుగాలైనప్పటికీ మారని ప్రేమ. ఈ ప్రేమకు సమస్తము సాధ్యమే. ఏదైనా చేయగలవాడు. ఎండిపోయిన నీ స్థితిని మార్చగల దేవుడై ఉన్నాడు. నాతో కలిసి పాడతావా? నీది శాశ్వత ప్రేమయా, నీ అడుగంటనే నిరాశలే ఆవరించలే. ఉంటే చాలు నాకు దిగులే లేదు, నీ ప్రేమే చూడగానే సత్కతియే. శ్రమనుంది నా దినముల కొలది, ప్రభు సంతోషాన్ని మాకిచ్చును. మా కంటకారి నా ప్రతి బాష్ప బిందువు తన బుద్ధిలో నా దాచుంచెను. హరి దుఃఖముని తూర్పు ఎగరగొట్టి ప్రభువు మమ్మాదరించును. కీడు తొలగా చేయును, మేలు కలుగా చేయును. పట్టి మందిర మహిమను మించే రెస్టరేషన్, రెస్టరేషన్. ఒకవేళ జంతువులకి పక్షులకి ఆత్మలుంటే మీరు ఎన్నిసార్లు కోళ్ళు తిన్నారో, చికెన్ కోళ్ళన్నీ వచ్చాయి, కొక్క ప్రభా వీడు తిన్నాడు, నన్ను వీడు తిన్నాడు, ఎవడైతే రోస్టింగ్ చేసుకొని తిన్నది. ఈలోగా చేపాత్మ వచ్చాయి, ప్రభా
నేను శీలావతి అనే చేపని చెరువులో వాడు పట్టుకొచ్చి అమ్మితే ఇదిగో వీడు కత్తిపేటకేసి నన్ను కోసే పులుసు చేసుకొని తిన్నది. ఆ చేపల ఆత్మలన్నీ వచ్చి కేకలేసాయి అనుకోండి, మనలో ఒక్కడైనా పరలోకం వెళ్తామా? అలాగే చెట్లకు కూడా ఆత్మలు ఉన్నాయనుకోండి, ఈ చెట్లు ఆకులు కూడా, తోటకూర వచ్చి మాట్లాడుతుంది నన్ను తిన్నది ప్రభు, గోంగూర వచ్చి మాట్లాడుతుంది నన్ను పచ్చడి చేసుకుని మరీ తిన్నది. అందుకే వాటిలో జీవం ఉంది కానీ ఆత్మ లేదు. అవి మనుషుల కొరకు ఇవ్వబడ్డాయి. అవి భూమి మీద బ్రతకడానికి ప్రాణము మనసు ఇచ్చాడు, కానీ మనిషితో మాట్లాడేంత శక్తి సామర్థ్యాలు వాటికి ఇవ్వలేదు. మనకు ఆత్మ అంటూ ఉంది, మనస్సాక్షి అనేది ఉంది. మనుషులకు మాత్రమే ఉంది, అది జంతువులకు లేదు, పక్షులకు లేదు. జీసస్ అట్లా దిగుతూ ఉన్నాడండి, నిలువుటంగి వేసుకొని. లిటరల్లీ పరిశుద్ధాత్మ దేవుడు చూపెడుతున్నాడు, ఇట్లా దిగుతున్నాడు. ఆ గుర్రం ఉరుకుతూ ఉంటే వెనకాల తోకట్లేదు, ఎగిరినట్లు ఎంటికలు ఇట్లా ఎగురుతున్నాయి. అలా 12 మంది శిష్యులతో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాడు. జీసస్ ఆఫ్ నాజరేత్ పక్క నుంచి చూపెడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అట్లా వెళ్తున్నాడు. ఒక చిన్న స్మైల్ ఇచ్చిండండి. ఆ నవ్వు ఈ ప్రపంచంలో